తెలంగాణ పాలిటిక్స్ లో మెయిన్ హిందూవాదం రాజాసింగ్ తర్వాత కొంచెం హిందూవాదం బలంగా బలంగా మీరు వేసుకున్నారు. నేను హిందూని, హిందూ భావాల కోసం పోరాడుతున్నాను, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను, మిమ్మల్ని మీరు బాగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్ని మీడియాలో కానీ. ఓకే, సో మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి సనాతన ధర్మం అని కానీ హిందూ భావాలు వేసుకొని కానీ బీజేపీలో మళ్ళీ చెప్తున్నా 1.5 year బ్యాక్ ఈడీ కేసులు కేసుల గురించి కాదు, ఇప్పుడు రీసెంట్ గా మీరు చెప్పిన ఈ అక్రమ ఆయుధాల కేసులు. నేను హిందూయిజం గురించి పోరాడదాం చేస్తున్నందుకే కేసు. నేను అంటుంది అదే, ఇప్పుడు హిందూయిజం మీరు ఒక మాస్క్ వేసుకొని రాజకీయాల్లోకి వచ్చారా? ప్రత్యేకంగా తెలంగాణలో హిందూయిజం అనేది బాగా మనం ఎప్పుడు చూస్తుంటాం, ఎందుకంటే ఇక్కడ హిందువుల సపోర్ట్ ఎక్కువ. ఫస్ట్ థింగ్, రాజకీయాల్లో రావాలంటే హిందూయిజం మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. హిందూయిజం మన మనసులో ఉండాలి. హిందూయిజం అనేది మన మనసులో ఉండాలి. నువ్వు హిందువు కదా, నువ్వు ఎంత స్పందించినావు హిందువుల పట్ల దాడి జరిగితే? ఎంత స్పందించినావు అని అడుగుతున్నా. నేను స్పందించాను, నా స్థాయి దగ్గర నేను స్పందించాను. ఎప్పుడు చూడలేదా? నేను ఎప్పుడు చూడలేదు. అలా అంటే మరి మీరు ఇప్పుడు 3 నెలలు అయింది బీజేపీలోకి వచ్చన్నారు కదా, మిమ్మల్ని ఎక్కడ చూడలేదంటే? నేను చూడలేదా? నా గురించి చూడలేదు అంటే మీడియాలో వచ్చి మీరు మాట్లాడతారు, నేను మాట్లాడితే ఎవరు చెప్పరు కదా. చికోటి ప్రవీణ్ వ్యక్తి మీడియాలో మాట్లాడినా హిందూ సోదరులు బజరంగ్ దళ్ గాని, విహెచ్పి గాని, అన్ని మన హిందూ వాహిని గాని ఏ హిందూ సోదరుకి ఇబ్బంది అయినా పోయి పోరాటం చేస్తారు, కేసులు పెట్టించుకుంటారు. మరి అందరు నోటెడ్ కాలే కదా వీడియో. మీరెందుకు ఇంత నోటెడ్ అయ్యారు? మీ మీడియా పుణ్యమే అది. నేను రావాలి, మీడియా ముంగట రావాలని ఏ రోజు నేను ప్రయత్నం చేయలే, ఏ రోజు నేను షో ఆఫ్ చేయలే. నేను నా జంతువుల గురించి కూడా వచ్చి దునియా మాట్లాడిరు కదా ఫామ్ హౌస్ లా, ఏ రోజు నా ఫామ్ కి రండి మీడియాలు చూడండి అని చెప్పలే. మీ అంతటా మీరు వచ్చి మీకు ఒక న్యూస్ కావాలి, టీఆర్పీ రేటింగ్లు కావాలి, చికోటి అయితే మంచి ఫాలోయింగ్ ఉంటది అని చెప్పి లేనిపోయిన ఆరోపణలు లేచి దునియా లేపారు. దాని తగ్గట్టు నాకు కొన్ని ఛానల్స్ నాకు ఫేవర్ గా కూడా చేసారు. నేను మాట్లాడేది కూడా ప్రతిదీ, నేను పడ్డ ఇబ్బంది, నేను చెప్పేవి అన్ని కూడా రిలీజ్ చేసారు. ఎంత డ్యామేజ్ చేసారో అంత ప్లస్ కూడా చేసారు. ఇలా నువ్వు హిందుత్వం గురించి నువ్వు మాట్లాడుతున్న పోరాటం ఏ దాంట్లో పోయినావు చెప్పు? ఏ హిందువు గురించి పోయినావు చెప్పు? అంటే పోరాటం అంటే మీ దృష్టిలో ఏంటండి? ఒక హిందూ సోదరుకి ఏమైనా ఇబ్బంది అయితే పోయి ఒక మనోధైర్యం ఇవ్వాలి. ఎవరైతే యాంటీ చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, లేకపోతే వాళ్ళకి యాంటీగా మాట్లాడడము, అవసరం పడితే పోరాటం గ్రౌండ్ లెవెల్ నుండి పోరాటం చేయాలి. నీ కుటుంబం జోలికి వస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోగా. మరి హిందుత్వం జోలికి వస్తే ఎందుకు ఊరుకుంటున్నావు? నీ కుటుంబం కాదా? కేసులు పెట్టారు నా ధర్మరక్ష సంస్థ 5-6 మంది మీద ఇప్పటికి కేసులు పెట్టి. మీరు ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారు హిందుత్వం కోసం? నేను ఆల్మోస్ట్ 1.5 years. అంతకుముందు హిందుత్వం మీద మీకు ఏమనిపించలేదు? 100% నా వాయిస్ అప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మా ఏరియాలో సైదాబాద్ ఏరియా, వినయ్ నగర్, మలక్పేట అక్కడ పోయి అనుకో, ఏదైనా ఇష్యూ అయితే నేను పోయి పోట్లాట చేస్తుంటే అందరి తరఫున పోయి. ఎందుకంటే అప్పుడు నేను ఐడెంటిటీ లేదు నాకు, కానీ నేను పోతుంటే నీళ్ళకి ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూలు చేసుకుంటా కూర్చొని. ఇంటర్వ్యూలు నీ ప్రొఫెషన్ నువ్వు చేసినా, నాది నా కుటుంబం అనే హిందువులు నా కుటుంబం కాబట్టి వాళ్ళ తరఫున నేను అంత ఇంత టైం కేటాయించి గోసేవనో ఏదో ఒకటి, గోరక్షనో, గోవులకు చేసుడో, గుళ్ళకు చేసుడో ఏదో ఒకటి చేస్తుంటే. పూజలు పురస్కారాలు అన్ని కూడా హిందుత్వం గురించి వస్తాయి. పబ్లిక్ గురించి హిందుత్వం ఎట్లయితే ముందుకు తీసుకుపోతామో ఏ కార్యక్రమం చేసినా హిందుత్వం గురించి వస్తాయి. ఎన్ని కార్యక్రమాలు చేసినా అని అడుగుతున్నాను. మీరు అన్నట్టు 1.5 years బ్యాక్ మీ ఏరియాలో ఏదైనా జరిగితే నేను పోరాటం చేసేవాళ్ళు అది అన్నారు. అప్పుడు ఎప్పుడు ఫేమస్ అవని చికోటి ప్రవీణ్ 1.5 years సడన్ గా ఈడీ మిమ్మల్ని ఫేమస్ చేసిందా? సో మీరు థ్యాంక్స్ చెప్పాలి ఈడీకి అయితే. 100% ఈడీ నన్ను ప్రజలకు చేరువ చేసింది. అప్పుడు ఒక లిమిటెడ్ ఎడిషన్. అప్పుడు నేను మాట్లాడితే, అప్పుడు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతుంటే, అప్పుడు మాట్లాడితే ఒక 10,000 సంఖ్యలో అయినవారు. ఈడీ అయినాక నేను మాట్లాడితే లక్షల కోట్ల సంఖ్యలో. ఓకే, సో మీకు ఫేవర్ చేసిందని చెప్పొచ్చు ఈడీ గానీ, ఈ పోలీసులు కూడా కానీ. తెలంగాణ పోలీస్ కేసులు పెట్టి కూడా మిమ్మల్ని ఇంకొంచెం ఫేమస్ చేశారా? ఫేమస్ గానికి ప్రయత్నం చేస్తే ఫేమస్ గారు. ఎవరైనా ఫేమస్ గానికి ప్రయత్నం చేస్తారు చూడు, కార్. మనము ఒక నిస్వార్థంగా ఏదైనా సేవ చేస్తూ పోతుంటే ఫేమస్ అనేది అవసరం లేదు. నిస్వార్థంగా సేవ చేస్తూ పోతుంటే ఏదో రోజు జనాలకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ నేను అన్ని మూసుకొని నేను ఇవాళ శత్రువు అయినా ముస్లిమ్స్ కి, ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా క్రిస్టియన్స్ కి. ఏది అందరు క్రిస్టియన్స్ కి కాదు, నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్. ఏదైతే మతం మార్పిడి కుక్కలు ఉన్నాయో వాళ్ళకి నా మీద కోపము, పగ, చంపాలంత కసి అన్ని ఉంటాయి. మతం మార్పిడి కుక్కలు
అంటే మతం మారినందరూ కుక్కలేనా? మత మార్పిడి చేసే కుక్కలు. చేసే కుక్కలు మారిన వాళ్ళు కూడా ఏదో కాంట్రవర్షియల్ చేద్దాము, ప్రవీణ్ చికోటి నిరికిద్దామని. లేదు, కాంట్రవర్సీ చేయవసరం మీరే అన్నారు కానీ నేనేం మాట్లాడినా మత మార్పిడి కాంట్రవర్సీ కుక్కలు. నోట్ డౌన్. మీరు బీపీ ఇవ్వాల్సిన పని లేదు, దీనికి బీపీ ఇవ్వాల్సిన పని లేదు. ఇవ్వం కూడా మత మార్పిడి కుక్కలు. ఎస్, అబ్సల్యూట్లీ. Hmm. బలవంతంగా ప్రలోభాలకు లోన్ చేసి డబ్బులు ఆశ చూపించి మతంలకు మారుమని బతిమలాడేటోళ్ళని బెదిరించేటోళ్ళని మత మార్పిడి కుక్కలే అంట. ఓకే, దాంట్లో తప్పేం లేదు. నేను నా వర్డ్ కూడా రివర్స్ తీసుకోను. ఆ మత మార్పిడి కుక్కలకి, ఎంఐఎం కుక్కలకి నేనంటే ఇలా కోపం, పగ. ఓకే, ఇవాళ నా ఒక జంతు ప్రేమికుడైన చికోటి ప్రవీణ్ వాళ్ళని కుక్కలతో పోలుస్తున్నాడు అంటే కుక్కలు ఇజ్జత్ పోతుంది, కానీ ఇక తప్పదు కదా. కుక్కలు చదిపోతుంది, అవి ఫీల్ అవుతాయి పాపం. డెఫినెట్ గా. కుక్క అనేది నీతి తప్పదు, జంతువు ధర్మం మరి తప్పదు. ఇప్పుడు మీరు ఇద్దరితో పోలుస్తున్నారుగా. ఇక అన్నము ఆ వర్డ్ అట్లా వస్తుంది కదా. పిచ్చి కుక్క అనుకో, గజ్జి కుక్క అనుకో, ఇబ్బంది లేదు. పిచ్చి కుక్క అనొచ్చు, గజ్జి కుక్క అన్న కూడా దానికి డిసీజ్ ఉంది, ప్రాబ్లం, దాని ఏం తప్పలేదు. పిచ్చి కుక్క అనొచ్చు ఇద్దరిని. ఓకే. సో వీళ్ళకి నా మీద కసి, కోపం. నేను ఇవాళ అన్ని బంద్ చేసుకొని నా బిజినెస్ హ్యాపీగా నేను చేసుకోవచ్చు. ఏది నాకు కాంట్రవర్షియల్ ఎందుకు, స్వార్థంతో చేసుకోవచ్చు. మిగతా ఒక 95% జనాలు ఎట్లా అట్లా చేసుకోవచ్చు, కానీ లేదు. అందరం అట్లనే అనుకుంటే మరి మా ఇల్లు, మా ఒక హిందుత్వం ఎటు పోవాలి, మనం ఒక నలుగురిని ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి మనం రావడం జరిగింది. ఎంతమందికి శత్రువు ఇవ్వాలి మరి. ఓకే, సో హిందుత్వం కోసం పోరాడటం వల్లే మీకు అటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఎంఐఎం నుంచి కానీ, క్రిస్టియన్స్ సంఘాల నుంచి కానీ అందరికీ మీరు శత్రువు అయిపోయారు. 100% శత్రువు. ఓకే, అంతకు ముందు 1.5 year బ్యాక్ ముందు మీరు చెప్పారు కదా, ఈడీతో జరగక ముందు, అప్పుడు కూడా వీళ్ళందరికీ మీరు శత్రువు ఉండేవాళ్ళ? ఈ ఫేమస్ నీకేం చెప్తున్నా అప్పుడు లిమిటెడ్ ఎడిషన్, లిమిటెడ్ శత్రువులు ఉండేవాళ్ళ అప్పుడు ఏరియా మటుకే ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు 2 రాష్ట్రాలు, పాన్ ఇండియా, కర్ణాటక 2 రాష్ట్రాల్లో పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అవునండి, నాకు డౌట్, మీ క్యాసినోస్ ఓన్లీ గోవా అంటే ఇండియా వరకే ఉన్నాయా? వేరే దేశాల్లో బిగ్ డాడీ క్యాసినో గానీ వేరే అన్ని కూడా గోవాలోనే, ఇండియాలో ఉన్నాయి. వేరే దేశాలు ఎక్కడ లేవు? వేరే దేశాలలో నేపాల్లో కూడా ఉన్నాయి. ఓకే, అవి వేరే దేశాల్లో ఫెమా రూల్స్ కి అగెనిస్ట్ అవ్వవా? నేపాల్ పర్లేదా? నేపాల్ పోయి మేము ఆడుకోనికి సరదాగా పోతాము. ఓకే, మీ ఓన్ లేవా అంటున్నా? మీవి లేవా? ఓన్లీ ఇండియాలోనే, అది గోవా. ఓకే, మన ఈ సౌత్ లో కూడా తీసుకొచ్చే ఆలోచన ఉందా? అవి గవర్నమెంట్ ఇస్తే ఓడాపనికి ఏముంది, గవర్నమెంట్ ఇస్తే ఓడాపనికి లేదు. గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, సరే అండి. ఇప్పుడు దాన్ని ఒక ఇల్లీగల్ గా చూపించే ప్రయత్నం చేయొద్దు. అది ఒక ఇల్లీగల్ ప్లేస్ కాదు, లీగల్ ప్లేసే. ఫ్యామిలీస్ వస్తారు. అవునండి, దీంతో ఇప్పుడు ఈ ఇష్యూస్ తో గానీ, ఈడీ కేసెస్ తో, అదే మిమ్మల్ని ఫేమస్ చేసిన ఈడీతో మీ క్యాసినోకి మంచి ప్రమోషన్ అయిందా? ప్రమోషన్ కావచ్చు, జనాలకు తెలిసింది కదా. అంతకు ముందు కన్నా కొంచెం మీకు డెఫినెట్ గా కసినో అనేది జనాలకు చాలా మంది మారుమూల ప్రాంతాలకు తెలియదు, అట్లాంటిది మన వల్ల తెలిసింది. సో మీకు ఫ్రీ ప్రమోషన్ వచ్చింది అనుకోవచ్చు, ఎట్లనన్నా అనుకోవచ్చు. ఓకే, కమింగ్ టు పాలిటిక్స్, బీజేపీలో మీరు చేరటం పెద్దలు అంటే కిషన్ రెడ్డి గానీ, రఘునందన్ గానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, అందుకే ఆ రోజు మీరు పెద్ద ర్యాలీ చేసుకొచ్చిన ఆపారు అని రకరకాల రూమర్స్ ఉన్నాయి. వాళ్లే ఇప్పుడు మీకు టికెట్ రాకుండా, అంటే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, వాట్ ఎవర్ రాకుండా అడ్డుకునే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్ లో? నేనైతే అనుకోను, అడ్డుకునాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఇష్టం లేదు అనడానికి లేదు. సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. చాలా నుంచి అన్ని ఇంటర్వ్యూలో అందరికి ఇదే మాట చెప్తున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చెప్తున్నారు కదా. అంత పెద్ద ఒక ర్యాలీ వేసుకొని వెళ్తున్నప్పుడు వితౌట్ ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా ఎలా వెళ్ళారు? కమ్యూనికేషన్ మేము వెళ్ళాము, మధ్యలో సగం దూరం వచ్చాక ఇప్పుడు రావద్దు, వెళ్ళిపో, మేము పని ఉంది వెళ్తున్నాం అని చెప్పారా? పని ఉంది కాదు, మీకు అందరికి తెలుసు కదా ఓపెన్ గా. సెంట్రల్ లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, లేనిపోయిన అలిగేషన్స్ వేసి ఎవరో చెప్పారు. దాన్ని ఇప్పుడు లేకుండా పొగరాదు కదండి, అలిగేషన్స్ అంటున్నారు లేకుండా అదే పాతది. ఇప్పుడు అందుకే అడుగుతున్నా కదా, ఉన్న జెన్యూన్ కేసులన్నీ జెన్యూన్ అవుతున్నాయి అని అడుగుతున్నా. ఎఫ్ఐఆర్లు అయ్యేటి అన్ని జెన్యూన్ అని కదా. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. అనే జెన్యూన్ కాదు కదా మీరు అంటున్నట్టు. సో మీరు చేస్తున్న ఆరోపణలు అన్ని జెన్యూనా? మీ మీద బీఆర్ఎస్ కేసు పెట్టించింది అంటున్నారు, కనబడుతుంది లైవ్ లో పెట్టిస్తారని. అంటే ప్రత్యేకంగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రవీణ్ కుమార్ ఛాలెంజ్ చేసి మాట్లాడు, నేను లైసెన్స్ అన్ని చూపిస్తాను, మీడియా చూపి ఆయనకి, మీడియా చూపి ఆయనకి మీడియా చూపి, మీ మీడియా చూపి, పోలీసు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూపి, నేను చూపిస్తున్న ఆధారాలు అంటే కూడా నువ్వు ఇంకా నా ఆధారాలు చూపించినాక నమ్మకపోతే ఎవడేం చేయలేడు కదా. ఆధారాలు చూపించినాక నమ్మకపోతే ఏం చేయలేడు కదా. సరే, మీరు ఇందాక చెప్తున్నారు కదా ఏదో
మిస్కమ్యూనికేషన్ అయింది, లేనిపోని ఆరోపణలు వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి సాటిస్ఫైడ్ లేకుండే నన్ను కనుక్కున్నారు, అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత జాయిన్ అయ్యారు. ఇక్కడ అంటే ఈ జర్నీలో మిస్కమ్యూనికేషన్ అయిందా? జర్నీలో అయిందో ముందైందో తర్వాత ఏందో తెలియదు కదా. సో అంటే మీరు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పారు. అబ్సల్యూట్లీ 1 hour లో వద్దు అని చెప్పాలి. అది ఇప్పుడు వద్దు అని చెప్పారు. ఇప్పుడు వద్దు అని ఇప్పుడు వద్దు అన్నా చాలా డిఫరెన్స్ కదా. అదే వద్దు అంటే రిజెక్ట్, ఇప్పుడు వద్దు అంటే ఇప్పుడు వద్దు, టైం తీసుకుందామని పెండింగ్ చేసినారు. ఓకే, పెండింగ్ క్లియరెన్స్ నేను చేసుకున్నా కదా. ఎవరు మీకు పేర్లు ఎందుకు చెప్పండి, మీరు ధైర్యవంతుడిని ధైర్యవంతుడు కదా, నేను ఎవరికి భయపడను అసలు ఇక్కడ అంటారు. నేను ధైర్యవంతుడు అని చెప్పి పోయి సింహం ముంగట నిలబడలేదు కదా. సింహాన్ని పెంచుకుంటా వదిలితే అది వేరే విషయం అంటున్నారు కదా. నేను ధైర్యవంతుడు ట్రైన్ కదులుగా గుద్దలేం కదా. అవసరం లేని సబ్జెక్టు, అవసరం ఉన్న రోజు చెప్తా. నేను ధైర్యవంతుడు అని చెప్పి రోడ్డు మీద కళ్ళు మూసుకొని నడుస్తావా, ఏదో ఒకటి గుద్దిపోతుంది. కానీ ఇది అది కాదు, అదే అట్లాంటిదే. ఇది అవసరం లేదు కదా, కాంట్రవర్షియల్ అవసరం లేదు. నేను నా పార్టీలో హ్యాపీగా ఉన్నా, నా పార్టీలో నన్ను జాయిన్ చేసుకోరు, హ్యాపీగా జాయిన్ చేసుకోరు, ఇంకేం కాదు, ఇంకేం ఇబ్బంది లేదు కదా. మీరు హ్యాపీ. అబ్సల్యూట్లీ. ఇంకోటండి, ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు నా పార్టీకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు పబ్లిక్ ఫిగర్ అండి, పబ్లిక్ ఫిగర్ అయితే ప్రాబ్లం మా అందరి ప్రాబ్లం. నాకు మా పార్టీకి ఇబ్బంది ఉంటే నేను సరి చేసుకుంటా, సరి చేసుకున్న రోజు నేను బయటకు వస్తాను, లేకపోతే ఇంకేం చేస్తున్నాను. ఒకటే క్వశ్చన్, మీకు ఎవరికి లీడర్ కి ప్రాబ్లం ఉంది? ప్రతి పార్టీలో అడుగుతారు, వినండి, ప్రతి పార్టీలో ఎవరికి ఒక ఫ్యామిలీలో 4 ఉంటేనే పడదు. మరి అట్లాంటిది ఒక కోట్ల మంది ఉన్న పార్టీ, వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ యాజ్ పర్ మెంబర్షిప్, ఎవరెవరికి మిస్అండర్స్టాండింగ్ ఉంటది, క్లియర్ చేసుకొని పోవాలి. నేను అందరిలో కలిసిపోయే మనిషిని, నేను కాంట్రవర్షియల్ వద్దనుకుంటా. మీరు వద్దనుకుంటారు, 100% కావాలి, ఇబ్బంది లేదు. మీలాంటి వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతారు, నేను ఏదో ఒకటి అంటా, అనేస్తా.